వెల్కమ్ టు కరీంనగర్ ఐకాన్ కోచింగ్ సెంటర్ నియర్ బై గీతా భవన్. సో మన దగ్గర ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిటీ వారు యొక్క జీడీ పోస్ట్ను ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తుంది. జీడీ అంటే జనరల్ డ్యూటీ అని అర్థం. ఇక్కడ ఈ జనరల్ డ్యూటీ సంబంధించి అసలు ఎందులో పోస్ట్ ఉంటాయంటే మనకు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, అలాగే ఎస్ఎస్బి, అలాగే ఎస్ఎస్ఎఫ్, అలాగే ఎన్సిబి, ఇవన్నిట్లో కూడా ఈ పోస్ట్ అనేవి ఉంటాయి. అంటే సెంట్రల్ పోలీస్ ఇక్కడ అర్థం. సో ఇక్కడ మనకు ఈ సెంట్రల్ పోలీసులలో ప్రతి సంవత్సరం కూడా మనకు ఎస్ఎస్సి జీడీ వాళ్ళు నోటిఫికేషన్. ఒక సంవత్సరం 80,000 ఇచ్చారు, ఒక సంవత్సరం 32,000 ఇచ్చారు. ఈ సంవత్సరం దాదాపుగా 80 నుంచి 1,00,000 పోస్టుల వరకు మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో రైట్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ అండి. జస్ట్ 10th క్లాస్ నోటిఫికేషన్, 10th క్లాస్ సంబంధించి చూసుకోవాలి. ఎవరైతే మనకు ఎస్ఎస్సి సంబంధించి క్వాలిఫై అవుతారో సో అందరికి కూడా మనకు ఈ యొక్క ఎగ్జామ్ రాసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఈ ఎగ్జామ్ రాసుకోవాలి అంటే ఎగ్జామ్ రాసుకోవచ్చు, కానీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు పెట్టే ఈవెంట్స్లలో హైట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎవరైతే మనకు పురుష అభ్యర్థులు 170 సెంటీమీటర్ల హైట్ ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేసుకోండి. ఎవరైతే మనకు మెన్స్లో ఎస్టీ పీపుల్స్ 162.5 సెంటీమీటర్ల హైట్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే బీసీ అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులు, ఓసీ అభ్యర్థులు, జనరల్ అభ్యర్థులు 170, ఎస్టీ వాళ్ళకి మాత్రం 162.5 సెంటీమీటర్లు ఖచ్చితంగా హైట్ ఉండాలి. ఇక మహిళా అభ్యర్థులు ఉమెన్స్కి వచ్చేసి జస్ట్ హైట్ 157 సెంటీమీటర్లు మాత్రమే ఉండాలి. ఇక ఎస్టీ అభ్యర్థులు, అందులో కూడా ఎస్టీ అభ్యర్థులకు జస్ట్ 150 సెంటీమీటర్ల హైట్ మాత్రమే ఉండాలి. అంటే ఈ హైట్ అనేది ఖచ్చితంగా మీరు ఉంటే ఈ జాబ్కు మీరు ఫస్ట్ అప్లికేబుల్ అండి. సో ఈ హైట్ ఉన్నారు, అప్పుడు మీరు ఏం చేయాలంటే అప్లై చేయండి. ఓకే, మన నోటిఫికేషన్ అక్టోబర్లో వచ్చే అవకాశం ఉంది. సో ఎగ్జాము అక్టోబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంటే దాదాపు ఒక 4 months టైం ఇస్తాడండి. అండి ఈ 4 months టైము మీరు తీసుకోకండి. ఈ 4 months కంటే ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అప్పుడు జస్ట్ రివిజన్లో ఉండాలి. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, సబ్జెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఎగ్జామ్ కూడా మొత్తం కూడా సిబిటి పద్ధతిలో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. సో ఈ ఎగ్జాము సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. అంటే ఇక్కడ మీకు ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ, మన మైండ్కి ఒక గేమ్, ఒక పరీక్ష లాంటిది. అంతా కూడా ఈజీగా క్యాలెండర్స్ కానీ, క్లాక్స్ కానీ, పజిల్స్ కానీ, చదరంగం లాంటి ఒక ఆటల పజిల్స్ కానీ, సో తర్వాత వెన్ డయాగ్రామ్స్ కానీ, అలాగే మీకు చాలా ఇంపార్టెంట్ అయిన కోడింగ్, డికోడింగ్ కానీ, సో అలాగే మీకు మనకు నెంబర్ సిరీస్ కానీ, నెంబర్ అనాలజీ కానీ, సో అన్నీ కూడా ఇందులో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో మీకు ఉంటాయి. రైట్, ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే జస్ట్ 20 క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి. 20 క్వశ్చన్లకు ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం కూడా 40 మార్కులు ఉంటుంది. ఇక్కడ ఈ మార్కులు పక్కన పెట్టండి, జస్ట్ 20 క్వశ్చన్లు ఉంటాయి, చూసుకోండి. రైట్, ఇక జీకే, జిఎస్, జనరల్ జీకే, జస్ట్ ప్రపంచంలో ఎత్తైనవేంటివి, చిన్నవేంటివి, అలాగే మనకు భారతదేశంలో పొడవైనవేంటివి, ఇట్లా జనరల్ జీకే, నది తీర నగరాలు, అలాగే ప్రముఖ బిరుదులు, అలాగే మనకు నాణాలు, ఇలా అన్ని రకాల సంబంధించి ఆర్బీఐ గురించి అన్నీ కూడా టోటల్గా మీకు ఆ జిఎస్ జీకే గురించి అంటే పాలిటీలో ఉండే బేసిక్స్, ఎకనామీలో ఉండే బేసిక్స్, జాగ్రఫీలో ఉండే బేసిక్స్ అన్నీ కూడా మీకు ఈ జీకే కిందకి వస్తాయి. అలాగే కరెంట్ అఫైర్స్, రీసెంట్ జరిగిన ట్రోఫీలు, అలాగే సమ్మిట్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ భాగంగా ఉంటాయి. కొన్ని రకాల స్పోర్ట్స్లో ప్రముఖ వ్యక్తులు ఎవరు, మ్యూజిక్లో ప్రముఖ వ్యక్తులు ఎవరు, అన్నీ కూడా మీకు ఈ జీకే జిఎస్లో మీకు ఉంటాయి. ప్రీవియస్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి కానీ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అన్ని ఒకసారి దాదాపు ఒక 5 years ఎగ్జామ్ పేపర్స్ అన్ని తీసి బుక్స్ దొరుకుతాయి మార్కెట్లో. ఒక్కసారి జిఎస్ మొత్తం కూడా తిరిగేసిన కూడా
ఇది కవర్ అవుతుంది. దాంతోపాటు మీకు సబ్జెక్ట్ అనేది వచ్చి ఉండాలి. అంటే టాపిక్ వైజ్ సబ్జెక్టు పాలిటీలో ఒక 15 చాప్టర్లు ఉంటాయి, అలాగే మీకు జాగ్రఫీలో ఒక 10 చాప్టర్లు ఉంటాయి, ఎకనామీలో ఒక 8 చాప్టర్స్ ఉంటాయి. అట్లా ఓవరాల్గా చాప్టర్స్ పై గ్రిప్ ఉండాలి కొంచెం. ఆ గ్రిప్తో పాటు ప్రీవియస్ పేపర్స్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఈజీగా జీకే జిఎస్లో మార్క్స్ సాధించవచ్చండి. అంటే మీకు ఇది ఒక 20 క్వశ్చన్లు ఉంటాయి. ఆ తర్వాత మీకు ఎలిమెంటరీ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్. ఎలిమెంటరీ మ్యాథ్స్ అంటే ఏంటంటే ప్రైమరీ స్థాయిలో ఎవరైతే 8th 9th వరకు మ్యాక్సిమం ఎలిమెంటరీ స్థాయి అంటే దాంట్లో మరీ 10th స్టాండర్డ్ కాకుండా 8th వరకు 8th స్టాండర్డ్ వరకు మీకు మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో అందులోనే అర్థమెటిక్ ఉంటుంది. అంటే మీకు పర్సంటేజ్, రేషియోలు, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ, చక్ర వడ్డీ ఇవన్నీ కూడా మీకు ఇందులో వస్తాయి. టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఓకేనండి. అలాగే మీకు ఏజెస్, సో అన్నీ కూడా ఇందులో వస్తాయి. దీంతో పాటు మీకు ఎలిమెంటరీ మ్యాథ్స్లో ఏంటంటే మేజర్గా ఈ మెన్సురేషన్ ఉంటుంది, రేఖా గణితం ఉంటుంది, ఓకేనా. ఈ 3Dలు 2Dలు రేఖాగణితంలో జామెట్రీ అంతా కూడా జామెట్రీ, అలాగే మీకు మెన్సురేషను, సో అంతా కూడా మీకు ఇందులో ఉంటుంది. నెంబర్ సిస్టము, ఆ త్రికోణమితి, ఆల్జిబ్రా, సో అన్ని చాప్టర్స్ కూడా మీకు ఇందులో ఉంటాయి. సో కాబట్టి పెద్ద డెప్త్ కాకుండా సో మేజర్గా ఒక లెవెల్ 3 వరకు, లెవెల్ 4 వరకు మనం చూసుకున్నా కూడా ఈజీగా మనం క్వాలిఫై అవుతాము. కాకపోతే మన టార్గెట్ ఏంటిది? జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టాలంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కూర్చుంటే ఇక్కడ నాకు జాబ్ రాదు. నువ్వు లెవెల్ 7, లెవెల్ 6 వరకు అంటే ఎస్ఎస్సిలో ఉన్న సిఎస్ఎస్ఎల్ వరకు నువ్వు రైల్వేలో ఉన్న గ్రూప్ డి ఆ లెవెల్లో నువ్వు కోచింగ్ తీసుకొని ఆ లెవెల్లో నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే ఒకవేళ పేపర్ టఫ్ ఇచ్చినా కూడా నువ్వు ఈజీగా జాబ్ కొట్టచ్చు ఇక్కడ ఎస్ఎస్జిడి, ఓకేనా. సో కాబట్టి అర్థమెటిక్, ఎలిమెంటరీ మ్యాథ్స్ అనేది ఇక్కడ 20 మార్కులు ఉంటుంది. ఆ తర్వాత ఇంగ్లీష్ ఆర్ హిందీ అంటే నార్త్ వాళ్ళకు హిందీ ఉంటుంది, మనకు ఇంగ్లీష్ ఉంటుంది. సబ్జెక్ట్ నీ ఇష్టం, నీ ఆప్షన్ అది. ఇంగ్లీష్ హిందీ మనకు 20 మార్కులు పేపర్ ఉంటుంది. అంటే మన ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది కాబట్టి 20 మార్కులు ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మొత్తం కూడా మీకు 80 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. టోటల్గా ఇంటూ 2 మార్క్స్ అంటే 160 మార్క్స్ ఉంటుంది. టైం జస్ట్ 1 అవర్ మాత్రమే. అంటే 80 క్వశ్చన్లు జస్ట్ 60 నిమిషాలు, 1 అవర్. ఒక క్వశ్చన్కి ఎంత అండి? 40 సెకండ్లు. 40 సెకండ్లలో నువ్వు అర్థమెటిక్ క్వశ్చన్ చదివి దాన్ని ఆప్షన్ చూసి అందులో నువ్వు పేపర్ బట్టి చేసేసరికి నువ్వు అర్థమెటిక్ రీజనింగ్ చేసేసరికి నీ టైం అయిపోతుంది. అప్పుడు జిఎస్ ఇంగ్లీష్ కథం అవుట్ డుమా. సో అప్పుడు ఏం చేయాలి? మనం టైం మేనేజ్మెంట్ ఇక్కడ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఎవరైతే మనం పొదుపుగా టైంను వాడుకొని ఎవరైతే మనము ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతామో వారు సక్సెస్ అవుతారు ఇక్కడ. సో ఎలా చేయాలి అంటే నువ్వు రీజనింగ్ ఉందండి, రీజనింగ్ క్వశ్చన్ చూడగానే అందులో నీ మైండ్లో ఆ క్వశ్చన్ మోడల్ నీకు మైండ్లో రావాలి ఇమ్మీడియట్లీగా. అంటే నువ్వు ఆ లెవెల్లో క్లాస్ వినాలి, ఆ లెవెల్లో ప్రాక్టీస్ చేయాలి, ఆ లెవెల్లో రివిజన్ కూడా చేయాలి. ఇమ్మీడియట్లీగా అర్థమెటిక్ ఉంది, ఒక పర్సెంటేజ్ ఒక ప్రాబ్లం ఇచ్చాడు, పర్సెంటేజ్ ప్రాబ్లం ఇస్తే ఆ పర్సెంటేజ్ ఏ మోడల్ మనకు ఈ బుక్లో ఏ మోడల్ ఉంది, ఆ మోడల్ ఎట్లా వచ్చింది, ఇమ్మీడియట్గా నువ్వు పెన్ను పేపర్ వితౌట్ పెన్ను పేపర్ లేకుండా నువ్వు పేపర్ చేసినట్టు ఉండాలి. అప్పుడు 40 సెకండ్లు నువ్వు ఆన్సర్ పెట్టగలుగుతావు. లేదు నక్కనే 2 నిమిషాలు 3 నిమిషాలు ఒక క్వశ్చన్ వెయిట్ చేస్తే మిగతా క్వశ్చన్ అన్ని డుమ్మా. సో కాబట్టి ఇక్కడ ప్రిపరేషన్ నాకు వచ్చు అనే గర్వం కాదు, నాకు ఈ సబ్జెక్ట్ వచ్చు, నాకు అర్థమెటిక్ వచ్చు, పర్ఫెక్ట్ చేస్తా, నువ్వు ఎంత నీకు తోపచ్చినా కూడా ఎగ్జామ్లో ప్రజెంటేషన్ ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఆ ప్రజెంటేషన్ అనేది విత్ ఇన్ 40 సెకండ్లు చేయగలిగితే అప్పుడు డన్. నువ్వు క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది నీకు, చేస్తే కష్టపడితే 2 నిమిషాలు కష్టపడి జాబ్ ఆన్సర్ వస్తుంది. కానీ 2 మినిట్స్ టైం అయింది కదా. 2 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 4 క్వశ్చన్ 3 క్వశ్చన్ పేనట్టే కదా. సో అర్థం చేసుకోండి. సో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్, విత్ ఇన్ టైంలో చేయడం ఇంపార్టెంట్. సో కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఎస్సి జీడీ అంటే చిన్న పోస్టే కావచ్చు, కానీ మీ లైఫ్ అది మంచి లైఫ్ ఇస్తుంది, మంచి జాబ్ అది. సో కాబట్టి సీరియస్ ప్రిపేర్ అవ్వండి. సో మొత్తం కూడా 80 క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం కూడా 60 మినిట్స్ టైం ఉంటుంది. సో ఇది ఒకటి చూసుకోండి. ఈ తర్వాత నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, ప్రతి 4 క్వశ్చన్లకు 1 మార్క్ కట్ అవుతుంది. సో తప్పు చేస్తే 1 మార్క్ కట్ అవుతుంది, అది కూడా చూసుకోండి నెగిటివ్ మార్క్స్. సో దీంతో పాటు మీకు ఇక మెన్కు విమెన్కు హైట్ చెప్పాను. దాని తర్వాత మీకు రన్నింగ్ ఎలా ఉంటుందంటే అబ్బాయిలకు 5 కిలోమీటర్లు ఉంటుంది, 24 మినిట్స్ ఉంటుంది. అలాగే అమ్మాయిలకు 1.6 km ఉంటుంది, అది మీకు 8.5 నిమిషాలు ఉంటుంది. అలాగే మీకు అబ్బాయిలకు చెస్ట్ 80 సెంటీమీటర్ల వరకు ఉండాలి. అలాగే ఎస్టీ వాళ్ళకు జస్ట్ 76 సెంటీమీటర్లు
ఇలా వచ్చినప్పుడు ఈ యొక్క 80 సెంటీమీటర్లు మనకు తీసుకుంటారు, మెజర్మెంట్ చేసుకుంటారు. కాబట్టి ఈ గ్రౌండ్ కూడా మీకు ముందే ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో మేజర్ డిఫికల్టీ ఏంటంటే రన్నింగ్ ఇంపార్టెంట్. రన్నింగ్ 5 కిలోమీటర్స్ అంటే మామూలు విషయం కాదు. మీకు చుక్కలు కనబడతాయి, 2 నిమిషాల చుక్కలు పడతాయి. ఒక్కొక్కరు 23.59 సెకండ్లకు అంటే 59 సెకండ్ల వరకు వచ్చి ఒక్క సెకండ్తో జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు. పాపం ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి ఒక్క సెకండ్, 2 సెకండ్లు, 3 సెకండ్లలో దగ్గరకు వచ్చి జాబ్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎంత నరకం ఉంటుందో అర్థం చేసుకోండి, ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోండి. మళ్ళీ వాడు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ ఈవెంట్స్ రావాలి, ఎంత కష్టపడాలి, 1 year మళ్ళీ కూర్చోవాలి. సో కాబట్టి అదేదో అక్కడ దాకా పోయి బాధపడే బదులు అదేదో మీ గ్రౌండ్లో ప్రాక్టీస్ చూపండి, గ్రౌండ్లో మీ సత్తా చూపండి. సో అప్పుడు మీకు ఈజీ అయిపోతారు. ఓకే రైట్. ఇది అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మెడికల్ టెస్టులు ఉంటాయి, కామన్. అదంతా మెడికల్ టెస్ట్ అందరికీ కామన్ ఉంటాయి. సో మీ యొక్క ఐస్ కానీ అన్ని కూడా మీకు చెకప్ చేస్తారు. అలాగే మీకు జాబ్ అనేది ఈజీగా డిసైడ్ అవుతుంది. సో ఈజీగా ఒక్కసారి జాబ్ వచ్చిందంటే వెల్ సెటిల్డ్, హ్యాపీగా వీళ్ళు ఉండొచ్చు. సో మనకు 2025-2026 సంబంధించిన SSC GD కొత్త లాంగ్ టర్మ్ బ్యాచ్ మనం ప్రారంభిస్తున్నాము. సో ఇది మన నోటిఫికేషన్ అక్టోబర్లో ఉంది. సో కాబట్టి ఈ సోమవారం రోజు మీకు డెమో ఉంటుంది. సో ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి సంప్రదించండి, 93472295 సంప్రదించండి. మన ఐకాన్ ఇన్స్టిట్యూట్ గీతా భవన్ దగ్గర ఉంటుంది, చూసుకోండి. సో ఈ ఫిజికల్ ఈవెంట్స్ ఎవరైతే ఇప్పుడు లాస్ట్ SSC GD రాశారో వాళ్ళకి ఫిజికల్ ఈవెంట్స్ మీకు కావాలో వాళ్ళందరూ సంప్రదించండి. ఫిజికల్ ఈవెంట్స్ గ్రౌండ్ కూడా ప్రారంభిస్తున్నాము. సో జాబ్ గ్యారంటీ స్థాయిలో కోచింగ్ ఇక్కడ ఇవ్వబడుతుంది. సో మన ఇన్స్టిట్యూట్లో డైలీ ఎగ్జామ్ పెడుతున్నాము. అంటే ఈరోజు ఏ ఎగ్జామ్ అంటే ఈరోజు మనకు ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ పైన తెల్లవారిని ఎగ్జామ్ కంపల్సరీ అటెండ్ చేస్తున్నాము. దీంతోపాటు చాప్టర్ వైజ్ ఎగ్జామ్ పెడుతున్నాము. అంటే అర్థమెటిక్లో ఒక 15 చాప్టర్స్ ఉంటే ఆ 15 చాప్టర్స్ పైన ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. సో గ్రాండ్ టెస్ట్ మామూలుగా డేవిడ్ టెస్ట్లు వేరు, మళ్ళీ గ్రాండ్ టెస్ట్ వేరు, అన్ని మోడల్స్ ఉంటాయి. సో ప్యూర్ మ్యాథ్స్లో కూడా కొన్ని చాప్టర్స్ ఉంటాయి, వాటికి టెస్ట్ పెడుతున్నాం. అలాగే రీజనింగ్లో కూడా 46 టాపిక్స్ ఉంటాయి, 46 టాపిక్స్ కూడా మేము గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాము. సో దీంతోపాటు GSలో కూడా సబ్జెక్ట్ వైజ్ మీకు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ వేరు, ఈ టాపిక్ వైజ్ టెస్ట్లు వేరు. ఈ టాపిక్ వైజ్ టెస్ట్తో పాటు SSC GD లెవెల్లో 80 మార్కులకు చొప్పున 80 క్వశ్చన్స్ చొప్పున మళ్ళీ గ్రాండ్ టెస్ట్ వేరే ఉంటాయి. CBT ఎగ్జామ్లో పెడతాము, ఆఫ్లైన్లో పెడతాము. మీకు నచ్చిన విధంగా మీరు కంఫర్ట్ రాసుకోవచ్చు ఇక్కడ. సో ఎగ్జామ్ వెళ్ళే ముందు కూడా మీకు CBTలో మేము ప్రాక్టీస్ చేపిస్తాం ఇక్కడ. సో అలా మీకు డైలీ క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ మీకు ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి. మీకు ప్రత్యేకంగా ఒక ట్యూటర్స్ ఉంటారు. మీకు ట్యూషన్స్ అంటే మామూలు లైక్ ఒక స్టడీ అవర్స్ కనెక్ట్ చేస్తారు. మీకు స్టడీ హాల్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు వచ్చి చూసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే, సార్ నేను 10th క్లాస్ రీసెంట్గా అయిపోయినా, నాకు 18 years కంప్లీట్ అయిపోయినాయి. నేను ఇంటర్ రీసెంట్గా అయిపోయినా, నాకు 8 years కంప్లీట్ అయిపోయినాయి. కానీ నాకు స్కూల్లో మ్యాథ్స్ ఫౌండేషన్ లేదు సార్, నాకు మ్యాథ్స్ బేసిక్ చాలా లేదు, నాకు మ్యాథ్స్తో చాలా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే, సో నాకు ఇమ్మీడియట్గా మా ఇన్స్టిట్యూట్లో ఒక ప్రత్యేకత చెప్తానండి. ఎవరైతే డైలీ మార్నింగ్ మీకు మ్యాథ్స్ క్లాస్ ఉంటుందండి, అర్థమెటిక్ క్లాస్ ఉంటుందండి. సో మార్నింగ్ సెక్షన్లో ఉంటుంది. మీకు మార్నింగ్ సెక్షన్లో మీకు అర్థమెటిక్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు డౌట్స్ ఉన్నాయి, ఇక సార్ అడిగితే అక్కడ చెప్తాడు, లేదు అందరం కూడా అడగలేను అనుకుంటే, సో ఈవినింగ్ మీకు డైలీ 4 to 5 వరకు మీకు ఒక 1 hour క్లాస్ ఎక్స్ట్రా పెడుతున్నాం. మ్యాథ్స్ వాళ్ళకి ఎవరైనా మ్యాథ్స్ వచ్చినా మ్యాథ్స్ రాకుండా ఎవరైనా కూడా నాకు నచ్చు వాళ్ళకి ఇస్తామంటే ట్యూటర్ సపరేట్గా మీ పక్కకు వచ్చి కూర్చోబెట్టుకొని, బాబు నీకు ఏమీ రాలే, ప్లస్ రాలేదా, మైనస్ రాలేదా, డివిజన్ రాలేదా, గురగ రాలేదా, మీకు ఏమి రావు చెప్పు, అసలు మీకు ఫ్రాక్షన్స్ రాలేదా, భిన్నాలు రాలేదా, మీకు ఎక్కడ అర్థం కాలేదు, సో సింపుల్ ఇంట్రెస్ట్లో మీకు అసలు ఎట్లా చేయాలి ప్రాసెస్ వల్ల అన్ని విషయాలు కూడా బేసిక్ విషయాలు కూడా మీ పక్కకు వచ్చి చెప్తాడు. సో మీరు అది చిన్నపిల్లలాగా అనుకొని ఇక్కడ మీకు క్లాస్ చెప్తారు. సో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. మీ బేసిక్స్ మొత్తం కూడా మీకు కంపల్సరీ మొత్తం నేర్పుతాము. ఆ బేసిక్తో పాటు రెగ్యులర్ క్లాస్ రెగ్యులర్ ఉంటుంది, బేసిక్ క్లాస్ బేసికే ఉంటుంది. అలా 2 క్లాసులు మీరు అటెండ్ అవుతారు. ఈజీగా మ్యాథ్స్లో భయం పోతుంది, 100% సక్సెస్ అవుతారు. అర్థమెటిక్లో ఒకసారి మీకు భయం పోయిందంటే ఒక్క సంవత్సరంలో జాబ్ కాకుండా మరొక సంవత్సరంలో అయినా మీరు ఈజీగా జాబ్ అనేది ఖచ్చితంగా సాధిస్తారు. సో అందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మన కదా స్పెషలైజేషన్ ఏంటంటే సపరేట్ ఈవినింగ్ సపరేట్ అర్థమెటిక్ క్లాసెస్ ఎక్స్ట్రా పెడతాము. డే టైంలో క్లాస్ ఉంటుంది, మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, సండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. దీంతోపాటు మీకు ఈవెంట్స్ మార్నింగ్ ఉంటాయి. సో దీని తర్వాత మీకు డైలీ స్టడీ అవర్స్ ఉంటుంది. అలాగే స్టడీ హాల్ కూడా అవైలబుల్ ఉంది. మన క్యాబిన్స్తో సపరేట్గా స్టడీ హాల్ ఉంటుంది, స్టడీ హాల్ యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా ఫెసిలిటీస్ ఇస్తున్నాము. మంచి తక్కువ అమౌంట్లో తక్కువ ప్రైస్లో మన
కరీంనగర్ ఐకాన్ కోచింగ్ సెంటర్ నందు తక్కువ ప్రైస్లో మీకు మంచి కోచింగ్ ఇస్తున్నాము. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వండి. అంటే ఇప్పుడు కోచింగ్ వస్తే మీరు మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ అక్కడ జనవరి వరకు ఫిబ్రవరి వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు ఈవెంట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 1 year ప్రాసెస్. ఈ 1 year కోచింగ్ రండి. సో అందరు కూడా హ్యాపీగా ఉద్యోగాలతో వీళ్ళు అందరూ కూడా బయటకు వెళ్ళాలని ఐకాన్ సంస్థ కోరుకుంటుంది. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.